గురించి మాట్లాడా? వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆడదాని హక్కులు, రాజ్యాంగం హక్కులు ఏమి ఇచ్చింది? ఇప్పుకొని తిరగమని ఇచ్చిందా? మన పవన్ పరువు తీయడానికి కాకపోతే అసలు నావమన్నా మాట్లాడుతుంది చాలా తప్పండి. పవన్ కళ్యాణ్ అన్న ఎంత చేసుకొచ్చిండు కష్టపడి, ఈయన పాడు చేస్తుంటే ఈయన పక్కన పెట్టాల్సిందే ఖచ్చితంగా. నాగబాబు లాంటి వారు కూడా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేనాయా నా బాధ. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము. అసలు ఆయన సనాతన ధర్మం, ఐన ధర్మం గురించి ఆయన పాటలు పాడుతుండు. 2 రాష్ట్రాల ప్రజలకు యావత్ ప్రపంచానికి తేవాలని ఆయన మన ఈ మధ్య శ్రీకృష్ణ దేవరాయలని కూడా బిరుదు కూడా వచ్చింది. ఆయన సమాజం కోసం కష్టపడుతుంటే ఈయన పార్టీలో బాధ్యతాయుతంగా ఎమ్మెల్యే పదవికి ఉండి ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజాసేవకు నువ్వు వినియోగియాలి, ఏదైనా ఉంటే పద్ధతికి మాట్లాడాలి. ఈయనకేం పని ఆమె గురించి మాట్లాడా? నాగబాబు అన్న అసలు నీకేం పని? మన పవన్ అన్న పరువు తీయడానికి కాకపోతే అసలు నాగబాబు అన్న మాట్లాడుతుంది చాలా తప్పండి. ఏమన్నాండి? ఎందుకు ఇప్పుకొని తిరగమంటాం? నీది కరుట్టా? కప్పుకొని తిరగమంటావు? శివాజీ గారి కరుట్టా? శివాజీ గారిదే కరుట్ట అంట. నేను అసలు ఈ విషయం నాగబాబు గారికి ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? అసలు లేదు. సమాజం మీద ప్రజలకి చాలా ఉంది మాట్లాడాలి. ఏపీలో సమస్యలు లేవా? ఒక ఎమ్మెల్సీగా ఉన్నారా? అవును, ఏపీలోనే కాదు, ఒక ప్రజానాయకుడు అయినప్పుడు ఎక్కడ సమస్య ఉన్నా మాట్లాడాలి. ఏమైనా ఆడపిల్ల కాదు, ఆడపిల్లల మీద బయట చాలా జరుగుతున్నాయి. కట్నం, మన ఈ మధ్య కట్నం గురించి ₹1 కోటి కట్నం తీసుకున్నారంట. ఆమెని అసలు విడిగా కొట్టి ఏదో చేసిండ్రు. మరి ఒక అమ్మాయిని వచ్చి తగలబెట్టాను అనుమానంతో. భర్తే అట్టడాల గురించి స్పందించాలి కదా. సెల్లులు చూడరా వీళ్ళు? పక్కన 10 మంది పెట్టుకుంటారు సెలబ్రిటీలు, నాయకులు లేని కొంతమంది. హోదా రాగానే కలగటానికి ఒకడు, తొలగటానికి ఒకడు, తిరిపిటానికి ఒకడు పెట్టుకుంటారు. సమాజం మీద మంచి చెడ్డలు చూడరు, నోటికి వచ్చింది మాట్లాడతారు. దానికి మనం ఎందుకు మాట్లాడకూడదు? మనం కూడా ఖండించాలి. సో పవన్ కళ్యాణ్ గారు 20 ఏళ్ల కష్టాన్ని, లేకపోతే చిరంజీవి గారు ఇన్నేళ్ల కష్టాన్ని నాగబాబు గారు కొంచెం బ్యాడ్ చేస్తున్నాడు ఆయన బిహేవియర్ వల్ల అంటున్నారు. ఇట్లాంటి వాటికి సపోర్ట్ ఇచ్చారు. మరి బ్యాడ్ చేస్తాను, ఖచ్చితంగా బ్యాడే చేస్తాను. బ్యాడ్ చేస్తున్న నాగబాబు అన్న అసలు పవన్ కళ్యాణ్ అన్న ఎంత చేసుకొచ్చిండు కష్టపడి, ఈయన పాడు చేస్తుంటే ఈయన పక్కన పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు మాట్లాడతాం కుదరలేదు, మాట్లాడతాం రాలా. పండితుల నుంచి పామరుల దాకా ఆడదాని దుస్తుల గురించి ఎందుకు మాట్లాడాలా, ఆడదాని హక్కుల గురించి అని మాట్లాడుతుండే నాగబాబు అన్న మాట్లాడిండు. మరి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకు ఆయన మాట్లాడిండు. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆడదాని హక్కులు, రాజ్యాంగం హక్కులు ఏమి ఇచ్చింది? ఇప్పుకొని తిరగమని ఇచ్చిందా? వీళ్ళకి చదువులు ఉన్నాయి, నాకు చదువు లేదు. వాళ్ళకి ఇంగ్లీష్ వద్దు, నాకు ఇంగ్లీష్ రాదు. వాళ్ళకి డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు. వాళ్ళకి హోదా ఉంది, నాకు హోదా లేదు. నేను నడి రోడ్డు మీద నేను ఇప్పుడు నిరుపేదరాలని నేను మాట్లాడుతున్నా. నాకేమి జ్ఞానం కూడా లేదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కరు 10 మంది ఉండరు కడుక్కోవటానికి, చెప్పడానికి, అన్ని చేయటానికి. నాకేం లేదు, నేను మాట్లాడుతున్నా. రాజ్యాంగం హక్కు ఇప్పుకోమని చెప్పిందా, కప్పుకోమని చెప్పిందా? స్వేచ్ఛ ఆడపిల్లకి ఏమి ఇచ్చింది? హక్కులు ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఇచ్చింది. ఒక మగవాడి చేతుల్లో ఒక తల్లి లాలితుంది, పాలిచ్చి లాలిచ్చిన తల్లిని అమాసంగా, నిర్దాక్షిణ్యంగా ఆ తల్లిని నడి రోడ్డు మీద నిలబెట్టినప్పుడు అప్పుడు హక్కుల గురించి మాట్లాడాల. కరెక్టా? అప్పుడు ఆ తల్లి శ్రీమూర్తిరా, ఈ తల్లి మనల్ని అన్నది, మనల్ని లాలించింది, మనల్ని పాలించింది. ఆ తల్లి మనం యానిచ్చి పుట్టినవో, యానిచ్చి తాగి బతికినవో, మనం అట్టాడి తల్లిని, అట్టాడి ప్రైవేట్ పార్టీలు మనం అవమానం చేయకూడదురా అని చెప్పాలి. ఇట్టాడి వ్యక్తులు, నాగబాబు లాంటి వ్యక్తులు. మన పవన్ అన్న శాసన ధర్మం తీసుకొచ్చింది కాబట్టి ఇట్టాడి పెద్ద వాళ్ళు అట్టాటి చెప్పాలా. స్వేచ్ఛ అంటే బట్టల్లోనే ఉంది అంటుంది, నిండు బట్టలు వేసుకుంటే స్వేచ్ఛ లేనట్టు అంటుంది. అదే కదా మరి నేను చెప్పేది. ఇప్పుడు బట్టలు, అసలు బట్టల గురించి మాట్లాడినంటే సిగ్గుచేట అవుతుంది. ఎగబుకి ఇంత తేలికల గురించి వీళ్ళు ప్రకాష్ రాజు గారు, నాగబాబు గారు, మనసు మనోజ్ గారు, మోహన్ బాబు కింగ్ కలెక్టర్ మోహన్ బాబు గారు పెదరాగి సినిమా తీసిండు. ఇప్పుడు కూడా వాళ్ళలో నడుతుంది. ఈయన ఎందుకు ఈ మాటలు మాట్లాడిండు? ఇప్పుడు కూడా పెదరాగి అంటే స్టేజ్ ఉంది. ఇంతకంటే దారుణమైన బూతులు అలాంటి అన్ని ఉన్నాయి కదా, ఇంతకంటే దారుణంగా అది నాగబాబు గారు కూడా ఎంజాయ్ చేశారు. మరి అందుకే ఆయన ఇట్లా మాట్లాడిండు. పక్క నవ్వే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడి సమాజం గురించి ఎమ్మెల్యే పదవి అవతల ఏపీలో ప్రజలకు ఏం జరుగుతుంది, ఏం కథ ఎన్ని చూసుకోకుండా వాళ్ళేం కుటుంబ పరిపాలన చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ పరిపాలన చూపించి పిల్లలకి ఎడ్యుకేషన్ అవన్నీ నేర్పిస్తారు. ఎంత బాగా చేస్తారు అవతల. ఈయన ఎమ్మెల్యే పదవి ఇస్తేనే నేను కూర్చొని అనుసరికి సపోర్ట్ చేస్తాడు. ఏమన్నా పద్ధతికి ఉందా? అసలుకి పద్ధతికి ఉందా? అనుసరి ఒక్కతేనా ఆడపిల్ల? సమాజం మీద మరి వీళ్ళంతా ఎవరు? పూర్వకాలం రోజుల్లో ఆడవాళ్ళు జాకెట్ లేకుండా చీర మాత్రం కట్టుకునేవాళ్ళు, కప్పుకునేవాళ్ళు. ఇప్పుడు నాగరికత వచ్చింది కాబట్టి ఇట్లా చేస్తున్నారు, జాకెట్ వేసుకుంటున్నారు. అంటే సనాతన ధర్మం ఇట్లాగా అంటున్నారు. మరి ఇప్పుడు కూడా జాకెట్ లేకుండా చీరలు కట్టుకోమంటారా అని చెప్పేసి అనసూయ అడుగుతారు. ఏమంటారు? ఎవరు అనసూయ ఏదైనా అడుగుద్ది. ఎందుకంటే పూర్వకాలంలో మగవాళ్ళు పుట్టకోసులు పెట్టుకుంటారు. నేను కూడా అదే పుట్టకోసులు పెట్టుకుంటాను అంటుంది. మరి అయ్యే ఆమె పెట్టుకొని అడిగేది.
ఇప్పుడు శివాజీ గారు చెప్పిండండి, శివాజీ గారు ఇప్పుడు నడి రోడ్డు మీద ఇదే పార్క్ కాడా నేను ఆయనకు తీసుకొస్తా పోయి కాళ్ళు పట్టుకొని ఆయన అన్న సొక్కించుకొని నిలబడతాడు. నిలబడబడిన ఎంత పేలికి కూడా తీసి ఏడొచ్చి ఇది పద్ధతేనా? అన్నం తినే మాటలేని ఈ గడి తినే మాటలు కదా. అంటే నాగరికత పెరిగింది కదా, ఇలాంటి బట్టలు కూడా వేసుకోవచ్చు, దాని మీద ఎందుకు విమర్శలు అంటున్నారు? ఏం నాగరికత పెరిగింది? ఇంత బట్టల్లో వేసుకోవటంలో నాగరికత పెరిగిందా? అదేనా నాగరికత? అదేనా ఎదిగిన కొడుకుల ముందు కొడుకే నీ నీ బట్టలు బాగాలేదని చెప్పిండు కదా. ఇది ఎక్కడ నాగరికత? అసలు ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఆ మాటలు అసలు సిగ్గుచేటు, ఆడవాళ్ళకి సిగ్గుచేటు. ఫైనల్ ఒకటి చెప్పడమ్మా, నాన్వేషణ అనే వ్యక్తి బాగా వైరల్ తెలుసు అనుకుంటా మీకు. అతను మన దేవతల్ని కూడా కించపరిచినట్టు మాట్లాడాడు. వాళ్ళని ఆ టైంలోనే వాళ్ళని చేశారు అనే కామెంట్ కూడా చేశారు. మీరు ఏం చెప్తారు? అంటే సీతమ్మని, ద్రౌపదిని అట్టాడి సన్నాసి హిందూ సమాజానికి నేను చెబుతున్నా, మన తల్లి సీతామాతని మహోన్నతమైన ఆ తల్లి గురించి అసలు మాట్లాడాలన్నా వాడు చేతి దండం పెట్టాలి కానీ అసభ్యంగా మాట్లాడకూడదు. స్త్రీ పుట్టక పుట్టిన వాళ్ళు ఎవరైనా, మడిసి పుట్టక పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఎట్టాడి సన్నాసులు ఉంటారని చెప్పి ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడు ఆయన అగ్ని ప్రవేశం చేపించిండు. ఆ అర్థం కూడా చెప్పిండు. ఈ ఎన్నాళ్ళకి ఎదవ పుట్టిండు, ఈ ఎదవ వచ్చిండు కాబట్టి ఈ ఎదవ లేడు, మన ఇండియాలో లేడు, వాడు ఎక్కడో ఉండి చెబుతుండు. వాడు మన ఇండియా వచ్చినప్పుడు మన ఇండియన్సే వాడికి బుద్ధి చెప్పాలా, మన హిందూ సంఘాలే బుద్ధి చెప్పాలి. వాడు రానంటున్నా అసలు ఇండియాకి రాను, ఎక్కువ ఒకవేళ నాకు పిల్లలు పుడితే అక్కడ చేస్తారు నా కూతుర్ని, నేను భారతదేశానికి రాను అంటుండు. మరి మనం ఇండియన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సన్నాసి రానప్పుడు తెలుగే మాట్లాడుతున్నా. నేను ఒకటి చెబుతా, మన ఇప్పుడు సత్యనారాయణ సారు ఈ ఓఎస్ రవి లేడా, ఆయన సవాల్ ఐబమ్ రవి ఆయన సవాల్ వేసిరిండు, ఇండస్ట్రీని సర్వనాశనం చేసిండు అని చెప్పి పట్టకొచ్చి ఆయన జైల్లో వేసారు. మరి ఏదైనా పట్టుకొచ్చి అయ్యరా వాళ్ళకి లెక్క? మనం మాట్లాడొద్దా? నేను ఒక్కదాన్ని కదా, నాతో పాటు మొత్తం మాట్లాడండి. ఆ యాదవ్ సత్యనారాయణ సార్ తలుచుకుంటే ఆ యాదవ్ ఎక్కడున్నా పోతాడు. ఎందుకంటే దేవతలు, మన దేవతలు పూర్వం దేవతలు కూడా తీసుకొచ్చి సీతాదేవిని ఏ పని మాట్లాడేది, అక్కడ ద్రౌపది దేవి గురించి కూడా మాట్లాడింది. ద్రౌపది దేవి ఆ రోజు చీర కట్టుకుంటేనే దుర్యోధను చీర పద్ధతిని శ్రీకృష్ణుడు వచ్చి కాపాడు. నాకు అసలు శివాజీ గారిని చూస్తే శ్రీకృష్ణుడు అనిపించిందా? ఓ మాట చెప్పాలంటే ఇప్పుకొని తిరిగితే మీ గౌరవం పాడైపోతుంది తల్లి. మీరు నేచర్తో, మీరు శ్రీమూర్తులు, ప్రకృతి శ్రీ ఒక్కటే. వద్దు తల్లి, మీకు నష్టం జరుగుద్ది. మీరు కప్పుకొని తిరిగితే మీరు పద్ధతుకుంటేనే బాగుంటుంది అని చెప్పిండు శివాజీ అన్న. ఆయనలో శ్రీకృష్ణుడు కానొస్తుండు. ద్రౌపది దేవి శ్రీకృష్ణుడు వచ్చి చీర అందించిన బుద్ధి లేదు అసలు. సామాన్లని ఆయన ఒక్కడ కాదు అన్నది, సిగ్గుండాలనేవాళ్ళు. సిగ్గుండాల ఐదేళ్ళ అన్నది ఆయన అన్నడా? ఆయన పెట్టింది సామాన్లని? ఆయన పెట్టిండా? ఆ రోజు వీళ్ళంతా చచ్చిపోయారా? ఎడిపోయారు? ఏమైంది? ఈ ధర్మం ఎడిపోయింది, ఈ పోలీస్ కమిషన్ ఎడిపోయింది. ఆ రోజు సామాన్లని ఎంజాయ్ చేసినప్పుడు ఇవాళ ఆయన పెట్టలేదు కదా, ఆయన పెట్టలేదు కదా, అది ఎప్పుడో పుట్టింది కదా. దాని గురించి మాట్లాడొద్దు, సిగ్గుంటే మాట్లాడొద్దు. ఆయన అంటాం కరెక్టే, ఆ రెండు వాళ్ళు కూడా తప్పు కదా అంట. నేను ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలండి? పిచ్చి జనం కోసం వచ్చి క్షమాపణ ఆయన మనస్ఫూర్తికి చెప్పలేదు. మనస్ఫూర్తి కళ్ళలో బాధ కానట్లేదా? మగజాతి కాని ముత్యం, డైమండ్, కోడినీరు, వజ్రం ఆయన శివాజీ గారు. మగజాతి సమాచారం మేసం చెప్పండి ఒక్కొక్కడు. నేను చెబుతున్నా, మగవాళ్ళు